వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. నేను మీ ముద్దం విక్రమ్. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలే ఓం సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ రోజు వసంత పంచమి అనగా జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు పురస్కరించుకుని దేశం నలుమూలల నుండి చాలా మంది భక్తులు ఈ బాసర అమ్మవారి దేవాలయానికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటా ఉంటారు. మన ఈ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాలు మన భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి కాశ్మీర్ లో ఉండగా ఇంకొకటి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ బాసర అమ్మవారి దేవాలయం. ఇక్కడ చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞాన సరస్వతి దేవి ఆలయం కాబట్టి ఇక్కడ చాలా మంది వచ్చి ఈ అక్షరాభ్యాసం చేపించుకుంటా ఉంటారు. జ్ఞానాన్ని ఇచ్చే దేవత, విద్యా బుద్ధులు ఇచ్చే దేవత కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా అలాగే మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ముఖ్యంగా ఈ బాసర అమ్మవారి దేవాలయ సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించి దానికి ఒక పలకపై ఓం శ్రీ మాత్రేయ నమః అని ఈ మొదటి శ్రీకారం చుడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళ పిల్లలు చాలా పెద్ద ఎత్తున జీవితంలో ఎదగడానికి దోహదపడుతుందని, ఈ అమ్మవారికి మొక్కుకుంటే అన్ని కోరికలు తీరుతాయని ప్రజల్లో చాలా ఉంది. కాబట్టి చాలా మంది చూడండి, ఇక్కడ చూడండి, చాలా మంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాసర అమ్మవారి దేవాలయానికి వచ్చారు. దైవ దర్శనం కోసం ఇక్కడ ప్రజలు రద్దీ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది అపార్ట్మెంట్లలో వేచి ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ బార్కెట్లలో చాలా మంది భక్తులు వచ్చి దైవ దర్శనం కోసం కొన్ని గంటలుగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి మరియు ఈ వచ్చే భక్తులకు కలిగించే సౌకర్యాల గురించి ఇక్కడ ఈ ఆలయం అధికారులను ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. గంటల నుంచి లైన్ లో ఉన్నామన్నా. ఇక్కడ వరకు చిన్న పిల్లలకి ఒక చిన్న సదుపాయాలు లేవు. ఇక్కడ వీళ్ళందరికీ చెప్తున్నా, కెమెరా అటు దిపో బాబు, వీళ్ళందరికీ చెప్తున్నా కానీ వీళ్ళు ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే చేస్తున్నారు, వీళ్ళు సిబ్బంది ఇలాగే చేస్తున్నారు. అది చిన్నపిల్లలకి ఇంత లేడీస్ వచ్చారు, ఇంత చిన్నపిల్లలు ఉన్నారు, తోపులాటలో పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని మీరు అస్సలు ఒక 1% కూడా సదుపాయాలు లేవు. ఇక్కడ సిబ్బందికి చెప్తున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నా పట్టించుకోవట్లేదు. అంతమంది చూడండి, 2-3 లైన్లు ఒకటే దానిలో కలిసి వస్తున్నాయి. అయినా సరే ఆపి పంపించచ్చు కదా. ఎవరు కూడా ఇంతమంది ఖాళీ నిల్చున్నారు, ఇక్కడ ఎవరు ఏం చేయట్లేదు. మన హిందువుల టెంపులేనా ఇది? మన హిందువుల టెంపుల్ ఒక్కలన్నా సిస్టమేటిక్ ఉన్నారా? బ్రాహ్మణ్స్ కరెక్ట్ లేరు, పోలీసు వాళ్ళకి ఒక్కరు చెప్తే పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. అసలు ఇది టెంపుల్ అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారు? ఎలాంటి అసౌకర్యం కలిగింది సార్? అసలు మా గేటు తీయక పిల్లలు ఒక 4 గంటలు ఏడ్చిర్రు. ఏడిమంటే పోలీసులు వెళ్తే పెప్సీ నాకు కూడా కూర్చుంటారు, ఫోన్ చూసుకుంటారు. వీళ్ళు ఫోన్ చూసుకుని కూర్చుంటారు కదా, వీళ్ళు జీతాలు తీసుకునేది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము కరీంనగర్ నుంచి వచ్చాం. కరీంనగర్ నుంచి నిన్న నైట్ వచ్చిన మనుషులు వారికి మేము పిల్లలు అన్నది పోలీసు వాళ్ళు ఫోన్ చూసుకుని మాట్లాడుతుంది కదా. బ్రాహ్మణులు అక్కడ అక్షరాభ్యాసం పెట్టుకుంటే అక్షరాభ్యాసం మేము పెట్టాము. ఏం బ్రాహ్మణులు ఏం పని చేయగా నీకు ఉన్నారు? ఇంకా పోలీసు వాళ్ళు ఎందుకు దోసుకొచ్చినా నీకు హిందువులను? సరే సార్, మేము ఈ ప్రాబ్లం ని మేము అధికారులు తీసుకెళ్తాం సార్. తీసుకెళ్లి మీకు న్యాయం జరుగుతుంది. అంటే ఏది రాజుల పరిపాలన అయింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అయింది కదా, ఇప్పుడేమైంది? ఇదండి, భక్తులకు సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి భక్తులు తమ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ వాస్తవానికి ఈ గుడి చైర్మన్ సున్నా కరెక్ట్ లేడు. చైర్మన్ కరెక్ట్ ఉంటే అందరు ఇసుకు కాదు. చైర్మన్ కరెక్ట్ లేడు, వివో లేడు, ఎవరు కరెక్ట్ లేరు. కరెక్ట్ ఉన్న వాళ్ళే ఇంతసేపు టెంపుల్ ఎందుకు తీయారు? పోలీసు వాళ్ళు పెప్సీలా కూడా కూర్చుంటే పిల్లల పరిస్థితి ఏంది? 6 గంటలు లైన్ ఉంటారు, 6 గంటలు పిల్లలకు. సరే సార్, ఈ సమస్యను మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం సార్. భక్తులకైతే చాలా సౌకర్యాలు సరిగా లేవని చెప్పేసి వాళ్ళ బాధని వెలిబుస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది భక్తులు నిన్న మార్నింగ్ వాళ్ళు 6 గంటల నుంచి లైన్ లో వేచి ఉన్నారు అమ్మవారి దర్శనం కొరకు. చాలా చిన్నపిల్లలకు మహిళలకు చాలా ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు
తమ బాధను వెలిబుస్తూ ఉన్నారు. ఈ ఈ అసౌకర్యం గురించి ఒకసారి మనం ఆలయ యువ గారికి అడిగి మనము తెలుసుకుందాం. ఇప్పుడు ఈ బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఈవో గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓం నమో సరస్వతి నమః. ఈరోజు వసంత పంచమి సందర్భంగా మనకు అనుకున్న దానికంటే అధిక భక్తులు వచ్చారు. అందువల్ల కొంచెం ఇబ్బంది జరిగిండొచ్చు, కానీ మేమైతే అన్ని ఏర్పాట్లు చేసాము. క్యూ లైన్లు చేసాము. క్యూ లైన్లలో మొట్టమొదటిసారిగా కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్ సరిగా లేవనే ఉద్దేశంలో 2 బయో టాయిలెట్ బస్సులను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అవి కాకుండా పాలు అంటే మేము దగ్గర 1000 లీటర్ల పాలు కూడా సప్లై చేయడం జరిగింది. అంటే ఇంతమందికి అన్ని పాలు సరిపోతాయని మేము కూడా అనుకోలేదు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది జరిగింది తప్ప మేము చేసింది కాదు. అది బిస్కెట్స్ కూడా పెట్టాం, వాటర్ పెట్టాం, వాటర్ క్యాన్లు మీకు కూడా కనబడుతున్నాయి, వాటర్ క్యాన్లు కూడా పెట్టాం. అది కాకుండా అక్షరాభ్యాసానికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే 30 మినిట్స్ అక్షరాభ్యాసం సమయం పడుతుంది, దర్శనానికి ఒక 30 మినిట్స్ పడుతుంది. అంటే ప్రతి దేవాలయంలో ఈ ఇబ్బంది ఉండదు, అది కేవలం దర్శనాలే ఉంటాయి. మా దగ్గర 2 అంటే ఒకటి మంటపంకు రావాలి, అక్షరాభ్యాసం చేసుకోవాలి, మళ్ళీ అర్చకులు వారి మీద తొడ మీద కూర్చోబెట్టుకోవాలి, వారు రాయించాలి. ఇంత సమయానికి కొంచెం ఇబ్బంది పడడం కామన్, అది కొంచెం అర్థం చేసుకోండి. తర్వాత మేము అధికంగా అర్చకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్లస్ మండపాలు కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, చాలా మంది పిల్లలు మహిళలు చాలా మంది వచ్చారు కదా సార్, వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కొందరు భక్తులు మాకు సుమన్టీకి చెప్పారు సార్. అదే కొంచెము ఇబ్బంది అయిన మాట వాస్తవమే, ఇది కముందు కలవకుండా చూసుకుంటాం. సార్, ఎంతమంది వస్తారు అని అనుకున్నారు? 50,000 మంది వస్తారు అనుకున్నాం, ఇప్పటికే 1,00,000 మంది దాటారు. మారే నుంచి 1,00,000 మంది దాటారు. Yes అండి, అది ఇప్పటికే 1,00,000 మంది దాటారు. బయట కూడా అక్కడ ఏదో లాడ్జ్ దాకా కూడా క్యూ లైన్ ఉందని చెప్తున్నారు మాకు. ఉదయం ఎన్ని గంటల నుంచి దర్శనం నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభించామండి, అతి త్వరగా ప్రారంభించాం. అంటే ఎప్పుడు 4 గంటలకు ప్రారంభించేది కూడా సంవత్సరం 3 గంటలకే ప్రారంభించాం. అయినప్పటికీ కూడా మాకు ఇబ్బంది జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. అదండి ఆలయ యువ గారు చెప్పేది ఏంటంటే, మేము అనుకున్న దానికంటే ఎక్కువ భక్తులు వచ్చారు కాబట్టి ఇక్కడ సౌకర్యాలు ఏమి అయితే ఉన్నమాట వాస్తవమేనని ఆలయ యువ గారు తన ఒప్పుకుంటా ఉన్నారు. అది కాకుండా వాళ్ళు మహిళలకు పిల్లలకు పాల సదుపాయము, బిస్కెట్ల సదుపాయం కూడా వాళ్ళు ఉంచారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆలయ యువ గారి దీనిపైన ఈ అసౌకర్యాల పైన వివరణ ఇచ్చారు సుమన్ టీవీతోని. ఇంకోసారి మళ్ళీ ఒకసారి ఇలాంటి పొరపాట్లు జరగవని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం వేదశిల వద్ద ఉన్నాం. ఈ వేదశిలలో రాయితో మోదితే కంచువలే శబ్దం వస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ ఒక రాయితో ఈ శిలను మోదితే కంచువలే శబ్దం రావడాన్ని విని ఆనందిస్తూ ఉంటారు. దీన్ని మ్యూజికల్ స్టోన్ అని కూడా అంటూ ఉంటారు. అయితే దాంతో పాటు ఇక్కడ ఈ స్టోన్ లోపల, ఈ రాయి లోపల అమ్మవారి నగలు ఆభరణాలు ఉన్నాయని చెప్పేసి కొందరు పెద్దలు చెప్తా ఉంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు మాత్రం ఈ మ్యూజికల్ స్టోన్ సౌండ్ విని ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరి తీరంలో స్నానం ఆచరించిన తర్వాత సూరేశ్వర స్వామి దేవాలయంలో దర్శనం చేసుకొని, శివాలయంలో దర్శనం చేసుకొని, దాని తర్వాత జ్ఞాన సరస్వతి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వేదవ్యాసుడు కురుక్షేత్ర యుద్ధానంతరము ప్రశాంతత కొరకు ఈ ప్రాంతానికి వచ్చి ఈ గోదావరి తీరం నచ్చి ఇక్కడ తను తపస్సు చేసినాడు. ఇక్కడ తను తపస్సు చేసిన కుటీరం కూడా ఈ బాసర అమ్మవారి క్షేత్రంలో ఉంది. అయితే ఈ తపస్సు చేసిన వేదవ్యాసుడికి అమ్మవారు ప్రత్యక్షమై తను 3 రూపాలుగా వెలవాలని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మహాలక్ష్మి రూపంలో, జ్ఞాన సరస్వతి రూపంలో, దాంతో పాటు మహాకాళి రూపంలో ఇక్కడ అమ్మవారు అందుబాటులో విగ్రహ ప్రతిష్ట చేసినారు. ఇక్కడ వేదవ్యాసుడు ఈ గోదావరి తీరం నుంచి గుప్పెడు ఇసుకను తీసుకువెళ్ళి దాంతో అక్కడ అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠాపించాడు. ఇది చాలా పురాతనమైన చరిత్ర గల ఈ బాసర దివ్యక్షేత్రము. ఇక్కడ చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ కోరికలను అమ్మవారి ముందు
పెడతా ఉంటారు. అమ్మవారు వాళ్ళ కోరికలను మన్నించి తీరుస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ విద్యా బుద్ధులు జ్ఞానంకు సంబంధించి దేవత అమ్మవారు కాబట్టి చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసము ఇక్కడ చేపించుకుంటా ఉంటారు. దాంతో వాళ్ళ పిల్లల్లో జ్ఞానము విద్యా బుద్ధులు పెరిగి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పేసి వాళ్ళలో ప్రగాఢ భావన ఉంది. ప్రతి భక్తుల్లో ఇది నమ్ముతారు. కాబట్టి ఈ దివ్యక్షేత్రానికి అంత ప్రసిద్ధి అంత విశిష్టత కలిగిన క్షేత్రం అని చెప్పేసి భక్తులు నమ్ముతారు.